గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం కిడ్స్ అండ్ షుగర్ ఇంటేక్ గురించి మాట్లాడతాం. జనరల్‌గా కిడ్స్‌లో షుగర్ ఇంటేక్ ఎక్కువగా ఉండకూడదని ఎందుకు అంటాం? దానికి కారణాలు చాలా ఉన్నాయండి. జనరల్‌గా 2 ఇయర్స్ బిలో అయితే యాడెడ్ షుగర్స్ అన్నవి అసలు లేకపోతే డైట్‌లో చాలా మంచిదండి. అన్ని స్టడీస్ కూడాను బిలో 2 ఇయర్స్ కిడ్స్‌కి ఎప్పుడూ కూడా యాడెడ్ షుగర్స్ ఉండకూడదు అనే మనకు చెప్తున్నాయి. అండ్ అబౌవ్ 2 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎవరైతే కిడ్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం షుగర్ లిమిట్ 6 టేబుల్ స్పూన్స్ పర్ డే కన్నా ఎక్కువగా ఉండకూడదు. దేనికి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి వల్ల ఎక్కువ హై షుగర్ ఇంటేక్ వల్ల ఒబెసిటీ రావచ్చు. అట్ ద సేమ్ టైం టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఎక్కువ షుగర్ ఇంటేక్ ఉండడం వల్ల పిల్లలు హైపర్ యాక్టివ్గా అటెన్షన్ డెఫిసిట్ ఉండడం ఇట్లాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఇవే కాకుండా డెంటల్ కేరీస్ అంటే పళ్ళు పుచ్చిపోవడం ఇట్లాంటివి కూడా జరిగే అవకాశాలు చాలా ఉంటాయండి. సో న్యాచురల్ ఫ్రూట్స్ కానీ అదర్వైజ్ న్యాచురల్ షుగర్స్ కానీ లిమిటెడ్ క్వాంటిటీస్లో డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. కానీ ఈ ఫుడ్ లేబుల్స్ కూడా బాగా కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయాలండి. ఎందుకంటే ఈవెన్ అవర్ డైలీ కెచప్ వాడుతూ ఉంటారు, వాటిల్లో కూడా షుగర్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. సో ఫుడ్ లేబుల్స్ కూడా జాగ్రత్తగా గమనించుకుని పిల్లలకి ఏదైనా ఇచ్చేటప్పుడు అది చూసుకుని దాని తాలూకా కెలరిఫిక్ వాల్యూ ఎంత, షుగర్ ఎంత యాడెడ్ ఉంది ఇందులో అన్నది చూసుకుని ఇవ్వడం అన్నది మంచి పద్ధతి. థ్యాంక్ యూ.